ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా కాలములో 2వ బుధవారము. మీరు చెరసాలలో వేసిన వారు దేవాలయములో నిలుచుండి ప్రజలకు బోధించుచున్నారు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 17వ వచనము నుండి 26వ వచనం వరకు. ఆ దినములలో ప్రధాన అర్చకుడు అతనితో ఉన్న వారందరూ అనగా సద్దుకయ్యుల వర్గము వారును లేచి అపోస్తులపై అసూయపడి వారిపై చర్య తీసుకొనవలయునని నిశ్చయించిరి. అందుచేత వారు అపోస్తులను బంధించి పట్టణపు చెరసాలలో వేయించిరి. కాగా ఆ రాత్రి యందే ప్రభువు దూత ఆ చెరసాల తలుపులను తెరచి అపోస్తులను బయటకు నడిపించుకొని పోయి వారితో, మీరు దేవాలయములో నిలువబడి ఈ నూతన జీవమును గూర్చినదంతయు ప్రజలకు తెలియచెప్పుడు అనెను. అది విన్న అపోస్తులు పోయి తెల్లవారునప్పటికీ దేవాలయమున ప్రవేశించి బోధింప మొదలుపెట్టిరి. అంతటా ప్రధాన అర్చకుడును ఆయనతో ఉన్నవారును వచ్చి మహాసభ వారిని యూదుల పెద్దలందరినీ సమావేశపరచిరి. పిమ్మట అపోస్తులను వారి ఎదుటకు తీసుకొని రావలేనని వారు చెరసాల అధికారులకు ఆజ్ఞాపించిరి. కాని అధికారులు వెళ్ళి చూచినప్పుడు చెరసాలలో అపోస్తులు కనబడకుండుటచే వారు తిరిగి విచారణ సభలోనికి పోయి, మేము చెరసాల వద్దకు పోయి చూడగా దానికి తాళము బిగింపబడి ఉండెను. ద్వారముల వద్ద కావలివారు కాపలా కాయుచుండిరి. మేము చెరసాల తలుపులు తెరచి లోనికి పోయి చూచితిమి, కానీ లోపల మాకు ఎవరునూ కనిపింపలేదు అని తెలియచేసిరి. దేవాలయపు అధిపతి ప్రధాన అర్చకులు దీనిని విని విస్మయము చెంది అది ఏమైయుండునో అని ఆశ్చర్యపడిరి. అప్పుడు ఒకడు సభలోనికి వచ్చి, మీరు చెరసాలలో వేసిన వారు దేవాలయములో నిలుచుండి ప్రజలకు బోధించుచున్నారు అని వారితో చెప్పెను. అది విని అధికారి తన పరివారముతో అక్కడకు వెళ్ళి అపోస్తులను మరలా తీసుకొని వచ్చెను. ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి వారు అపోస్తులకు ఏమాత్రము హింస తలపెట్టలేదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినును. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 3వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనము వరకు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవము పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే కాని దానిని ఖండించుటకు పంపలేదు. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపనివాడు ఖండింపబడియే ఉన్నాడు. ఏలయన దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసముంచలేదు. ఆ తీర్పు ఇట్టిది: లోకమున వెలుగు అవతరించినది, కాని మనుషులు దుష్క్రియలు చేయుచు వెలుగు కంటే చీకటినే ఎక్కువగా ప్రేమించిరి. దుష్క్రియలు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. అతడు తన దుష్క్రియలు బయల్పడకుండునట్లు వెలుగును సమీపింపడు. కాని సద్వర్తనుడు తన కార్యములు దేవుని చిత్తానుసారముగా చేయబడినవని ప్రత్యక్షమగుటకు వెలుగును సమీపించును అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.